పెడుతుంది అని అనుకుంటున్నాను. భగవద్గీత చదువుతున్నాం కదా, అందుకని నమస్కారం పెట్టాలి, తప్పదు. సో ఈరోజు నేను 6 నుంచి 20 వరకు చదవబోతున్నాను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పాదా మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న సంక్నోషి మయి స్థిరిం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అదైతదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ జ్ఞానం విశిష్యతే జ్ఞానకర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అవ్యేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మాణమోహజిత్ నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియోః యస్మానో ద్విజతే లోకః లోకానోద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్య చ మే ప్రియః అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వరంభపరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న చోష్యతి న కాంక్షతి శుభపరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః సమస్త్రే చ మిత్రే చ తదా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతస్తుతిర్మతిః భక్తిమాన్ మే ప్రియో నరః ये तु धर्म्यामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धादाना मत्पराः भक्तास्तेतीव मे प्रियोः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे భక్తియోగో నామ 12వ అధ్యాయః. ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం. అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, ప్రభు మేము మీకు ఏమి చేస్తే మీరు సంతోషపడతారు అని అర్జునుడు కృష్ణుడిని అడిగితే కృష్ణుడు అంటాడు, నాకు పెద్ద పెద్ద గుళ్ళు అట్లాంటివి కడితే నేను సంతోషపడను. నేను సంతోషపడేది నా భక్తుడు నాకు ఎంత ప్రేమతో మంచిగా మనస్ఫూర్తిగా చేస్తే నేను చాలా చాలా సంతోషపడతాను. మీరు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేసి పూజల మీద పూజలు చేసిస్తే నేను సంతోషపడను. నా ఇష్టపూర్వకంగా నా భక్తుడి కళ్ళలోకి వచ్చి నేనే అడుగుతాను నాకు ఒక గుడి కట్టమని. అంతేగాని మీరు ఎంత పెద్ద గుళ్ళు కట్టేసి ఏమి ప్రేమతో చేయకుండా ఏదో చేసేసాం లేదే
కృష్ణుడు మనకి వరం ఇచ్చేస్తాడు, మనం అడిగిందల్లా చేసిస్తాడు అని అనుకోకూడదు. ఇప్పుడు మనం ఎవరికైనా అంతే కదా, వెళ్ళి ఒక ఒక మనిషి ఉంటాడు మనకి ఇష్టమైన వారు, కానీ మనం ఏం చేస్తాం, మన మనస్ఫూర్తితో కాకుండా ఏదో ఇచ్చేసాంలే అని అంటూ ఉండకూడదు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ప్రేమతో మనస్ఫూర్తితో ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అంతేగాని చేసేసాం అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. నెక్స్ట్ మనం భగవద్గీత చదివినప్పుడు దాన్ని ఆచరించాలంటే దాన్ని ఫాలో అవ్వాలి, వేరే వాళ్ళు ఫాలో అయ్యేటట్టు ఉండాలి. వేరే వాళ్ళ మీద కోపం పడ్డం, ఎవరైనా మనల్ని తిట్టినా మనం ఏం చేయాలంటే, తిట్టిన వాళ్ళని మనం ఎదురు తిట్టకూడదు, హ్యాపీగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేకాని మనం వాళ్ళు అరిచాం కదా అని మనం అరవడం, అట్లా అరుస్తూ అరుస్తూ అది ఇంకా పైకి వెళ్ళిపోద్ది, అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. అట్లా మనం భగవద్గీతని ఫాలో అవ్వాలి. ఇప్పుడు అర్జునుడు ఫాలో అవుతేనే వాళ్ళు ఆచరించే బట్టే కదా ఆయన యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు ఆయనకు భగవద్గీత తెలియకుండా ఏమీ ఆచరించకుండా ఆయన యుద్ధం గెలుస్తారా? ఒకవేళ గెలిచినా అది ఆయనకి ఒక హ్యాపీనెస్ తెస్తుందా? రాదు కదా. మనం ఆయన భగవద్గీత నేర్చుకొని దాన్ని ఆచరించి చేస్తారు, అంతేగాని భగవద్గీత లే కదా అని తీసి పారేలేదు. అట్లా మనం కూడా భగవద్గీత నేర్చుకొని అసలు అదేంటి అని చదివి నేర్చుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని ఆశిస్తున్నాను. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.